హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి నారాయణ పట్టు లెహంగా బ్లౌజ్ అండి. ఇది లంగా అయితే కనుక స్టిచ్ చేసేసాము, వీడియో తీయలేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ ఓని వేసుకునేది, లంగా ఓని బ్లౌజ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, చేతి పొడవు 9.5, అలానే చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచులు, 9.5 పొడవుతో ఈ విధంగా అయితే గనక చంక డౌన్ 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అలానే మాకు వచ్చేసి పైన కుచ్చు వస్తున్నాయి కదా ఇప్పుడు మోడలు, అలా పఫ్ స్లీవ్స్ లాగా అడిగారు కస్టమరు. అందుకోసం 3 ఇంచెస్ పైకి ఎక్కువ పెట్టుకొని మనం హ్యాండ్ డిజైన్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఆ కుచ్చు షేప్ అనేది ఇలా నేనైతే గనక మార్కింగ్ చేసుకొని, మనం ఎంత క్లాత్ అయితే కుచ్చు పెట్టుకుంటామో అక్కడికి ఇలా నాట్ అయితే గనక పెట్టుకున్నాను. ఇలా కుచ్చు అయితే గనక ఇలా వస్తుంది. చూడండి, ఇలా హ్యాండ్ మొత్తం కూడాను ఈ విధంగా లైనింగ్ అయితే కటింగ్ అయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు. షోల్డర్ 10 ఇంచెస్, అలానే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు, 1 ఇంచు చంక లోతు కోసం ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. బాడీ మెజర్మెంట్ ప్రకారం చంక లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది. అలానే 1.5 ఇంచు ఖర్చు కోసం నార్మల్గా పెట్టుకున్నాను ఇలాగా. బ్లౌజ్ అయితే కనుక 30 ఇంచులు, నడుము లూజు 30ని డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు లూజు, అలానే 1 ఇంచు డాట్స్ కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇదండి, ముందుగా మనం చంకాది ఏదైతే మనం మార్కింగ్ చేసామో అక్కడికైతే కనుక ఇలా కరెక్ట్గా సరిపోయింది. అలానే చంక లూజ్ వచ్చేసి మొత్తం చెస్ట్ పార్ట్ రౌండ్ వచ్చి 33 ఇంచులు, దానికి నేను 3 ఇంచులు కలుపుకొని 36 ఇంచులు, 9 ఇంచులు పెట్టుకున్నాను. 1.5 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది బ్యాక్ నెక్. ఇలా బ్యాక్ నెక్ అయితే కనుక 10 ఇంచెస్ రౌండ్ యూ షేప్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అలానే ఫ్రంట్ నెక్ అయితే కనుక 7 ఇంచెస్ ఇలా రౌండ్ యూ షేప్ బాల్స్ అయితే కనుక పెట్టుకుంటాము ఫ్రంట్ బ్యాక్. ఇది వచ్చేసి ఇలా షోల్డర్ కటింగ్ చేసుకొని సైడ్స్, అదేవిధంగా చంకా కూడాను ఇలా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. చంక దగ్గర లూజ్ కోసం నాటు పెట్టుకొని, అలానే షోల్డర్ దగ్గర కూడా నాట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి ఈ పార్ట్ ఆధారంగానే ఇంకో పార్ట్ కూడా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ కోసం ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. సేమ్ మొత్తం కూడాను చంకా సైజు అంతా కూడా పార్ట్ వేసుకొని ఏదైతే మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నామో ఆ పార్ట్ ప్రకారంగానే ఇలా తీసేసుకుంటున్నాను. నెక్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుందండి, లెంత్ అంతా కూడా సేమ్. పార్ట్ తీసిన తర్వాత ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే కనుక చేసుకుంటాను. ఇదిగోండి, ఇది నెక్ ఏదైతే ముందుగా మార్కింగ్ చేసుకున్నామో మనం ఇలా నెక్ అచ్చు పడేలాగా ఇలా అయితే కనుక వేసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్. ముందు కటింగ్ చేసుకుందైతే ఫ్రంట్ పార్ట్, దానికి ప్రిన్స్ కట్ అయితే కనుక ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాను. ఇది ఫ్రంట్ నెక్ ఇలా తీసేసుకొని ప్రిన్స్ కట్ కోసం 3.5 ఇంచులు,
అలానే షోల్డర్ దగ్గర నుంచి 11 ఇంచులకి, ఉక్సుల పట్టి దగ్గర నుంచి 4 ఇంచులకి, చంక దగ్గర నుంచి ఈ విధంగా 6 ఇంచులకైతే గనక ముందుగా 3 డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రెంచ్ కట్ షేప్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇటువైపు, నడుము వైపు, ఉక్సుల పట్టి వైపు 1/2 ఇంచు ఇలా ఫ్రెంచ్ కట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే గనక చేసుకుంటున్నాను. ఇలా ఈ పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది మనం చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ వచ్చేసి కప్ సైజ్ అయితే గనక రౌండ్ షేప్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి, ఇది నారాయణ పట్టు చెప్పాను కదా, హ్యాండ్ పార్ట్. మనం ముందుగా ఏదైతే గనక లైనింగ్ వేసుకున్నామో, కటింగ్ చేసుకున్నామో అది వేసేసి ఇలా అయితే గనక నేను కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ ఇలా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా తీసుకుంటాను. ఇది క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఓపెన్ వైపు పెట్టకుండా మామూలుగానే ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కూడాను కలిసి ఉండే వైపు లాగానే చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రెంచ్ కట్ది ఇలా వేసుకొని నెక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ కూడా వేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.